మరి బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ కూడా చాలా బాగానే ఉంది. ఆ మాదిరి అయిపోయిన తర్వాత ఆ పోవడానికి అనుకున్నాను పోయింది, పచ్చరబా పోవాలనుకున్నాను పోయింది. నెక్స్ట్ కావాల్సిన శ్రీదివ్య, ఆవిడ కూడా పోద్ది. ఎందుకు శ్రీదివ్య గారు బాగానే ఆడుతుంది? ఎక్కడ ఆడుతుంది? క్యాప్టెన్సీ ఎక్కడ ఆడుతుంది గేము? ఏం ఆడుతుంది గేము? క్యాప్టెన్సీ తర్వాత మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది, ఏ గేమ్ లేదు. మధ్యలో మైనస్ చేసి రామనాథ్ పంపించారు. అతను ఎమోషన్ వెళ్ళిపోయాడు అనుకో, ఎమోషన్ కారణమే ఉంటారు కదా, మధ్యలోని పోయాడు. రామనాథ్లో కూడా దివ్య పోవాలి. రెబెల్స్ టాస్క్ బాగా ఆడింది కదా ఆవిడ. ఏది రెబెల్స్? ఈ మధ్యలో ఆడిందమ్మా బాగా. లాస్ట్ వీక్ లో రెబెల్సే కదా. ఎక్కడ? అంతకుముందు వీక్ మరి ఆడకపోతే కెప్టెన్ ఎలా అవుతుందండి? ఆడిన తర్వాత పోయింది అంటున్నాను నేను. ఆడకుండా బాగానే ఆడింది, కెప్టెన్ పోయింది దివ్య. బర్నీ గారు దివ్య గారు నామినేట్ చేశారు కదా, అది కరెక్టే అంటారా? కరెక్ట్. అది ఆయన వదిలేసిన ఎమోషన్స్. ముందైతే ఎమోషన్స్ ఉండేవి, కూతురు అని చెప్పి. ఇప్పుడు కూతురు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, మొత్తం అంతా గేమే, ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బర్నీ గారు అంటున్నారు. సేఫ్ గేమ్ ఆడాలి కదా. అగమ్మా ఎవరికి చెప్పనా? నా ఛానల్ నాది కదా, అవును నాకు ఇష్టమే. కానీ నా ఛానల్ వేరు, ఇవి వేరు, ఏదైనా కానీ. మీరు అనండి. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూతురు అని చెప్పి ఇద్దరు కూతురు ఆడారు గేమ్ అయినా. మధ్యలో మాదిరి కూడా కలిపారు, అందులోని కలిపారు కదా. ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ బయటికి. ఇప్పుడు ఇద్దరు కూతురు ఉన్నారు. ఆయన అడ్డు ఏమీ తెలియట్లేదు ఆయనకి ఎటాలని చెప్పి, అందుకే సైలెంట్ అయిపోయి సేవింగ్ మాడుతున్నాడు ఆయన. మొన్న కూడా దివ్య వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అది అనని చెప్పి ఆవిడ చెప్పింది. ఏమన్నాడు అప్పుడు ఆయన? నాకేం చెప్తున్నావు నువ్వు? ఆ రేంజ్లో అడిగాడు. ఇప్పుడు అంతే, ఆయన సేవింగ్ మాడుతున్నాడు. దివ్య అయితే వెళ్ళిపోద్ది. మరి రీతు పవన్ పవన్ ఇలా రీతు పవన్ డెమన్ మొత్తం ఎమోన్ అయిపోయాడు ఇప్పుడు, ప్రేమ మొత్తం పడి. మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగని బతున్నాడు, లేదా నాగని చెప్పడం పంపేసాడు అండి. సింపతి గేమ్లు వద్దు, డెమన్ అయినా కానీ రీతి అయినా కానీ రియాలిటీ గేమ్లు ఆడండి. సింపతి గేమ్లు ఆడితే పబ్లిక్ ఉన్నారు చూసేవాళ్ళు, ఓటింగ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఉంటుంది ఆప్షనాలిటీ. తనుజ అయితే కనుక ఈ 2 వారాల్లో బాగా ఆడుతుంది. తనుజాని హైప్ చేంజ్ చెప్పట్లేదు, ఈ 2 వారాల్లో బాగానే ఆడుతుంది. సుమనాన్న కేక ఏమంటారు? సుమనాన్న పబ్లిక్ టాక్ ఏముంది? మొత్తం ప్లస్ టాపిక్ పబ్లిక్ ఇది. సుమంది ఈసారి కప్పు కొడతాడా? కప్పు సుమన్ కొడతారు నాకు తెలియదు, కానీ ఎమ్మాలి అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు నాకు. సరే టాప్ 5 నుంచి చెప్పండి అన్న. సంజన ఫస్ట్, టాప్ 1 ఇమానియల్, సెకండ్ టాప్ 2 సుమను, టాప్ 3 డెమను, టాప్ 4 మన పడాల కళ్యాణ్. ఓకే టాప్ 5 సంజన. కళ్యాణ్ మొత్తం తనుజ వెనక తిరుగుతున్నారా అని టాప్ ఉంది కదా. ఇప్పుడు తిరుగుతున్నాడా? లేదు, ఇప్పుడైతే లేదు, కానీ ఇప్పుడు కళ్యాణ్ కూడా బుద్ధి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు సీజన్ కూడా లాస్ట్ వచ్చింది కదా, బుద్ధి వచ్చేసింది. ఆడతాడు గేమ్. ఇప్పుడు ఆడతాడా? మన కెప్టెన్సీ వచ్చినప్పుడు ఏం జరిగింది చూసారు కదా మీరు? 2 ఎలిమినేట్ 2 టైమ్స్ ఎలిమినేట్ ఉంటారు. తనుజకు ఏదో గిఫ్ట్ ఇస్తామనుకున్నాడు, మరి దాని గురించి ఏదన్నా మీ అభిప్రాయం? తనుజ ఆల్రెడీ మాలోని చేస్తుంది కదా, స్టార్ మాలోని. ఆమె ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా, బెనిఫిట్ ఇస్తారు ఆవిడకి. మరి ఇప్పుడు కళ్యాణ్ గురించి పబ్లిక్ టాక్ ఏముంది? ఇప్పుడు ఆర్మీ ఆర్మీ పరంగా తీసేయకూడదు భయ్య, ఆర్మీ అనేది దేశభక్తి. అదే ఇది గేమ్. ట్రోలింగ్ అవుతుంది కదా సంథింగ్. మన ట్రోలింగ్ అయింది, ఈ మధ్య ట్రోలింగ్ అవుతుందా? అన్న కూడా పడుతుంది. శ్రేజ వచ్చి ఓ మాట చెప్పేసింది, కళ్యాణ్ నువ్వు అమ్మాయిలు పిచ్చోడవా అని అనేసిందా? ఆనందే. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కొంచెం